మనం ఈరోజు వృద్ధుల్లో, ఓల్డ్ పర్సన్స్‌లో క్రానిక్ బ్రాంకైటిస్ గురించి తెలుసుకుందాం. క్రానిక్ బ్రాంకైటిస్ అంటే ఇదొక ఇన్‌ఫ్లమేషన్ ఆఫ్ ద బ్రాంకస్ అంటే విండ్ పైప్స్ యొక్క గాలిగొట్టాల యొక్క ఇన్‌ఫ్లమేషన్. సో, అది ఓల్డ్ ఏజ్‌లో మోర్ కామన్‌గా ఉంటుంది. దీన్ని పార్ట్ ఆఫ్ సిఓపిడి అని చెప్పుకోవచ్చు. సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్‌లో ఈ క్రానిక్ బ్రాంకైటిస్ అనేది ఒక పార్ట్. ఈ క్రానిక్ బ్రాంకైటిస్ స్పెషాలిటీ ఏంటంటే ఇది త్రూఔట్ ద ఇయర్ మీకు కొన్ని మంత్స్ అంటే మోర్ దెన్ 3-4 మంత్స్ రెగ్యులర్‌గా మీకు కాఫ్, ఫ్లమ్ వచ్చి ఆ ఫ్లమ్ అనేది రెగ్యులర్‌గా వస్తూ ఉంటుంది. ఎందుకని వస్తూ ఉంటుంది? ఇన్‌ఫ్లమేషన్, బర్నింగ్ ఇన్ ద విండ్ పైప్స్‌లో బర్నింగ్ వల్ల ఆ ఫ్లమ్ అనేది రెగ్యులర్‌గా మీకు సెక్రెట్ అవుతుంది. దీన్ని మనం క్రానిక్ బ్రాంకైటిస్ అంటాం. సింప్టమ్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం. కాఫ్ రెగ్యులర్‌గా ఉంటుంది. దాంతో పాటు ఫ్లమ్ ఉంటుంది. బ్రెత్‌లెస్‌నెస్ ఆయాసంగా ఉంటారు. చెస్ట్ టైట్‌నెస్‌గా ఉంటారు. కొంచెం పిల్లి కూతురు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది దీని ఇబ్బంది. దాని ట్రీట్మెంట్ ఎలా చేస్తాము అంటే ఈ క్రానిక్ బ్రాంకైటిస్ ఉన్న ఫినోటైప్ ఉన్న వాళ్ళకి మనం ఎక్స్‌రే గాని మిగతా ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని ఇన్‌ఫ్లమేషన్ ఆర్ వర్సెస్ ఇన్ఫెక్షన్ డిఫరెన్షియేట్ చేసుకొని మనం ఇన్‌హేలర్ మెడికేషన్స్ అంటే పీల్చే గొట్టాలు గాని, పీల్చే ఇన్‌హేలర్ గాని ఇచ్చి దీన్ని ట్రీట్ చేయడం జరుగుతుందండి. క్రానిక్